నమః పార్వతీపతయే హర హర్ మహాదేవ. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ దేవాలయానికి వెళ్ళి ఈ ఉపాయాన్ని చేసుకున్నారనుకోండి, అందరూ మీ వైపు చూపు అన్నటువంటి మంచి చూపుతోనే చూస్తారు. ఎటువంటి కూడా మీకు ఏ హాని కాకుండా, ఏ శత్రు అన్నా, ఎంత పెద్ద శత్రు అన్నా మీ వైపు చూస్తే ఆయన మీలో మోహం అంటే మీలో ప్రేమ కనబడుతుంది. ఆయనకి ఎటువంటి కూడా మీకు హాని జరగకుండా ఉంటుంది. మరి ఏం చెయ్యాలి, ఎప్పుడు చేయాలంటే 10వ తేదీ 1వ నెల 2026 శనివారం రోజు కృష్ణపక్ష అష్టమి. ఈరోజు కాలభైరవుడు దేవాలయానికి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ దేవాలయానికి వెళ్ళి అక్కడ కాలభైరవుడి దగ్గర ఏం చెయ్యాలంటే, ఇప్పుడు ముఖ్యంగా అక్కడ చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి. అవి ఏం చెయ్యాలని మీకు చెప్తున్నాను, వినండి. కాలభైరవుడి దగ్గర కుక్క ఉంటాడు, కాలభైరవుడు ముంగట. అక్కడికి వెళ్ళి మొదటి కాలభైరవుడిని దర్శనం చేసుకోండి, నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీరు మీ ఇంటి నుంచి తీసుకొని ఆ గుడికి వెళ్ళాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి. అవి చక్కగా వినండి, రాసుకోండి. బుర్ది గుమ్మడికాయ తీసుకోండి. బుర్ది గుమ్మడికాయని పొడుగా కట్ కాకుండా సగం మధ్య నుంచి కట్ చేయాలి. కట్ చేసుకొని ఆ గుమ్మడికాయ లోపల ఉన్నటువంటి అన్నీ బయట తీసేయండి. గుమ్మడికాయ లోపల ఒక ½ కిలో నెయ్యి పడేటట్టు జాగా చేయండి. తర్వాత ఆ గుమ్మడికాయ లోపల నెయ్యి పోసుకోండి. నెయ్యి పోసుకొని గండబత్తి వస్తుంది, అఖండ బత్తి, కొంచెం దుడ్డుగా ఉంటుంది, పూజా సామాన్ షాపులలో దొరుకుతుంది. ఆ బత్తి వేసి కాలభైరవుడ ముంగట పాదాల దగ్గర పెట్టే అవకాశం ఉంటే పాదాల దగ్గర, లేదన్నా కాలభైరవ దేవాలయంలో ఏదో ఒక జాగాలో మీరు ఆ బత్తి వేసి దాని లోపల కొన్ని తెల్ల ఆవాలు వేయాలి. తెల్ల ఆవాలు వేసి ఒక 2 లవంగాలు, 2 యాలకులు వేసి ₹1 కాయిన్ వేయాలి. 2 దీపం పెట్టుకోవాలి. ఒక గుమ్మడికాయకి 2 దీపాలు చేసుకోవాలి. అయితే దాని లోపల కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత ఆ దేవాలయంలో మొదటి మీరు అర్చన చేపియండి. మీ గోత్రం, మీ ఇంటి పేరు, మీ ఇంటి వారి పేరు, మీ పేరు, ఆ తర్వాత మీ పిల్లల పేరు, మీ ఇంట్లో తల్లిదండ్రుల పేరు కూడా చెప్పుకోండి ఉంటే. ఆ తర్వాత మీరు ఎవరైతే మీకు ఏదన్నా బాధ కానీ, సమస్యలు కానీ, ఎవరన్నా శత్రులు ఉన్నా కానీ వాళ్ళ గురించి పేర్లు తలుసుకోవాల్సిన అవసరం లేదు. కాలభైరవుడి దగ్గర మీకు ఎటువంటి శత్రువు లేకుండా అన్ని కార్యాలు, ఎక్కడన్నా మీ ధనం ఆగిపోయినా కానీ, మీకు ఎటువంటి బాధలు వచ్చేది ఉన్నా కానీ అదంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోవాలని నమస్కారం చేసి దీపం ముట్టియండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు వచ్చే కృష్ణ అష్టమి లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్క పనులు అవుతాయి. ఆ కాలభైరవుడు దగ్గర ఉండి మీకు ఖచ్చితంగా అన్ని కార్యాల్లో శుభం జరిపిస్తారు. ఓం శ్రీ కాలభైరవాయ నమః. శుభం దదాతు.